హాయ్! వరల్డ్ రికార్డ్ చేజింగ్ అండి. ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో టీ20 స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద రికార్డు చేజ్ అయితే జరగలేదు. 262 పరుగుల టార్గెట్‌ని అది కూడా 8 బాల్లు మిగిలుండగా క్లోజ్‌కి కూడా తీసుకురాలేదు. ఇంకా 8 బాల్లు మిగిలుండగానైతే చేజ్ చేసింది పంజాబ్ కింగ్ 11స్ అండి. ఇంకా అస్సలకి ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే బౌలర్సు ఒక రకంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే మిగిలిపోయారు. ఇరు జట్టు బౌలర్స్ కూడా చేతులు ఎత్తేసినట్టు కనిపించింది నాకైతే. ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 260 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ అయితే 202 పరుగులు 8 బాల్ మిగిలిండగానే మ్యాచ్ని ముగించింది. అది కూడా 2 వికెట్లు కోల్పోయింది. అది కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్ ప్రభుసిమ్రాన్ రన్అట్ కాకుండా ఉంటే ఇంకా త్వరగా ముగించేవాళ్ళేమో, అంత ఫామ్లో అయితే కనిపించాడు ప్రభుసిమ్రాన్ అయితే. అలానే బేర్స్టో, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది బేర్స్టో గురించి. బేర్స్టో మంచి సెంచరీ చేశాడు. 48 బాల్లోనే 108 పరుగులు చేశాడు, 9 సిక్స్లు 8 ఫోర్లతో అయితే మంచిగా అయితే సెంచరీ చేశాడు. కానీ పంజాబ్ ఏదైతే మ్యాచ్ గెలవడంలో ముఖ్య పాత్ర వేసింది అందరూ ఉన్నారు ఇక్కడ. శశాంక్ సింగ్ అసలుకి చాలా మ్యాచ్లు అయితే గెలిపించేదాకా వచ్చేసి మ్యాచ్లు ఓడిపోవడం చూసాం వాళ్ళైతే. అలానే ఎస్ఆర్హెచ్ మీద 2 పరుగులు తేడా పంజాబ్ ఓడిపోవడం చూసాం. ఇలా అన్ని మ్యాచ్లు కూడా చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. కానీ ఇది చాలా హై స్కోర్ గేమ్లో అయితే వాళ్ళైతే చాలా సునాయాసంగా, మనం అంటాం కదా బఠానీలు తిన్నట్టయితే మ్యాచ్ని అయితే ముగించేశాడు బేర్స్టో అయితే. బేర్స్టో ఒక పక్కన ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో అసలు ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అతన్ని ఆడించాలా లేకుంటే డ్రాప్ చేయాలా అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఈ నాక్తోటి అయితే లేదు, నేను ఫామ్లోకి వచ్చానైతే చెప్పడం చూసాం. ఎక్సలెంట్ నాకు ఆడాడు. అలానే శశాంక్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు కాంట్రిబ్యూషన్ చేసిన బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే పంజాబ్లో శశాంక్ సింగ్ మాట్లాడుకోవచ్చు. ప్రతి మ్యాచ్ అయితే ప్రతి మ్యాచ్ కూడా కన్సిస్టెన్సీగా అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ వచ్చాడు. మంచి ఆఫ్ సెంచరీలు చేశాడు, మంచి క్యామియోలు ఆడడం చూసాం శశాంక్ సింగ్ అయితే. ఇంకొక బ్యాట్స్మెన్ ఇవాళ ఆడలేదు, అంటే బ్యాటింగ్ రాలేదు, అశుతోష్ శర్మ కూడా ఆల్రౌండరు. అతని కాంట్రిబ్యూషన్ చాలా ఉంది పంజాబ్ ఇప్పటివరకు మ్యాచ్లు జరిగిన వాటిల్లో. ఇంకపోతే ఈ రోజు మ్యాచ్లో అయితే కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ బ్యాటింగ్లో అయితే కేకేఆర్ సేమ్ మళ్ళీ అదే నరేన్ అదే సాల్ట్ అయితే పవర్ ప్లేలోనే దాదాపు హైయెస్ట్ పవర్ ప్లే 89 పరుగుల దాకా ఏమి వచ్చింది వాళ్ళకైతే. చాలా మంచి పవర్ ప్లే వాళ్ళకి వచ్చింది. కోల్కతా 76 పరుగులు అనుకుంటాను, 76 పరుగులు. ఇది వచ్చేసి పంజాబ్ కింగ్స్ 11 వచ్చేసి 90 పరుగులు చేసింది వాళ్ళైతే. హైయెస్ట్ మంచిగా చేశారు. కాబట్టి వీళ్ళు ఓపెనర్ ఏదైతే సాల్ట్ నరైన్ అయితే అసలుకి రబాడా వరల్డ్ క్లాస్ బౌలరు, అతనైతే అసలుకి కనికరం కూడా చూపించలేదు. అతనైతే పిచ్చ కొట్టారు. ఎందుకంటే 4 ఓవర్ కూడా వేయించడానికి భయపడ్డారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతలా భయపెట్టారో వాళ్ళిద్దరు కలిసి. ఎందుకంటే రబాడా 3 ఓవర్లోనే 52 పరుగులు ఇచ్చేసాడు. అలానే శ్యామ్ కరణ్ 4 ఓవర్లు 60 పరుగులు ఇవ్వడం చూసాం. ఇక్కడ ఎవరైనా మంచి బౌలింగ్ వేశారంటే రాహుల్ చహర్ ఒక్కడే ఒక వికెట్ తీసుకొని 8 పరుగులే ఇచ్చాడు. 10 పరుగులు లోపించారంటే వాళ్ళు గ్రేట్ అన్నమాట. బ్రార్ని వేయించుంటే బాగుండేదేమో, ఎందుకంటే బ్రార్ మంచి ఫామ్లో ఉన్నాడు. 2 ఓవర్లు అతని చేత వేయించారనుకోవచ్చు. ఇంకపోతే వీళ్ళు సాల్ట్ నరైన్ తర్వాత అయితే వెంకటేష్ అయ్యర్, రస్సెల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా 50లు చేయకపోయినప్పటికీ 12 బాల్ 24 కొట్టడం చూసాం. 10 బాల్లో 28 పరుగులు, 23 బాల్లో కొంచెం వెంకటేష్ అయ్యర్ స్లోగా అనిపించింది. 23 బాల్లో 39 పరుగులు. అంతమించి మిగతా రస్సెల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ మంచిగా ఆడడం చూసాం. రింకు సింగ్ ఇంకొంచెం అబ్దార్ పంపించుంటే బాగుండేది నాకు తెలిసి. వాళ్ళు అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు వెంకటేష్ అయ్యర్ని పంపించారు ఆ పొజిషన్లో. వెంకటేష్ అయ్యర్ని కాకుండా రస్సెల్ పంపించినా లేకుంటే రింకు సింగ్ పంపించినా బాగుండేది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా స్వార్థం కనపడిందేమో, నేను నా ఫామ్లోకి రావాలని అయితే బ్యాటింగ్ రావడం చూసాం. శ్రేయస్ అయ్యర్ని కూడా ఉంచి పక్కన రింకు సింగ్ పైకి వచ్చి బాగుండేది. కానీ సర్లే ఉన్నా కానీ బ్యాటింగ్ అయితే బాగా చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 10 బాల్లో 28 పరుగులు చేశాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి మంచిగా చేశాడు. లేకుంటే విమర్శలు ఎదుర్కొనేవాడు రింకు సింగ్ని పైకి పంపించాల్సిందని. ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్ ఒక చరిత్రలో మిగిలిపోయే మ్యాచ్ అయితే టీ20లో కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని పరుగులు ఫ్యూచర్లో మరి చేంజింగ్ చేస్తారా చేయరనేది తెలియదు కానీ విషయం. ఖచ్చితంగా ఇది ఒక మంచి మ్యాచ్ చూసాం మనమైతే. ఇరు జట్ల నుంచి భారీ సిక్స్లు చూసాం మనమైతే. అసలు సిక్స్లు ఎక్కువ కొట్టారంటే వీళ్ళే కొట్టారు పంజాబ్ కింగ్స్ 11 అయితే. ఎక్సలెంట్ అసలుకి. బేర్స్టో అసలుకి ఎట్లా ఆడారంటే కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం మనమైతే. ఇంకా శశాంక్ సింగ్ అయితే అసలుకి 2 4లు ఉన్నాయి, మిగతా 6లే ఉన్నాయి. 6లతోనే డీల్ చేసి మ్యాచ్ని అయితే ముగించాడు. ఇది ఓవరాల్గా మరి బౌలర్స్కి అయితే ఒక పరీక్షలాగా అనిపించింది. ఈ 2024 IPL మొత్తం కూడా అసలుకి ఏందో
చాలా సునాయాసంగా అయితే 200 పరుగులు దాటిచ్చేస్తున్నారు. ఎందుకంటే 200 పరుగులు దాటితే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారన్న నానుడి ఉండేది ఇంతకుముందు 2023 ముందు వరకు. కానీ ఇప్పుడు 250 కొట్టినా, 230 కొట్టినా, 220 కొట్టినా కూడా టార్గెట్ని అయితే ఈజీగా చేజబుల్ అని అయితే చేసి చూపిస్తున్నారు కొన్ని మ్యాచ్లు అయితే. మొన్న మనం చూసాం ఈ 225-30 టార్గెట్ని ఆర్ఆర్ టీము చేజ్ చేయడం చూసాం మనమైతే. ఆ రోజు బట్లర్ మంచి సెంచరీ చేసి మ్యాచ్ని అయితే గెలిపించడం చూసాం. ఆ రకంగా అయితే ప్రతి మ్యాచ్ కూడా టార్గెట్గా చాలా దగ్గరగా వస్తున్నారు. అలానే మనం ఆర్సీబీ మీద 287 పరుగులు చేసి వాళ్ళు 260 పరుగులు రావడం చూసాం మనము. అలానే ఎంఐ పైన ఎస్ఆర్హెచ్ మళ్ళీ 272 పరుగులు 277 పరుగులు చేస్తే వాళ్ళు కూడా 240 పరుగులు చేయడం చూసాం. కాబట్టి ఎంత పెద్ద టార్గెట్ అయినా 250 కొట్టినా టార్గెట్ నిలబట్టలేదంటే ఈ సంవత్సరం పిచ్చులు కాదు, అసలుకి పిచ్చుల గురించి మాట్లాడదు. ఎందుకంటే పిచ్చులు పెద్ద మార్పులు ఏమి లేదు. పోయిన సంవత్సరం కూడా ఫస్ట్ స్టార్టింగ్ బ్యాటింగ్ ట్రాక్లో ఉంటాయి, ఇక్కడ కూడా బ్యాటింగ్ ట్రాక్లో ఉన్నాయి. కానీ ఇంత బ్యాటింగ్ తీరులో లేకుంటే బ్యాటింగ్లో వచ్చింది తెగింపు అనేది వచ్చింది బ్యాటర్స్లో. కాబట్టి ఆ తెగింపుతోటే మ్యాచ్లను అయితే గెలుస్తూ వస్తున్నారు, అంత హై స్కోర్ గేమ్లు కూడా. మరి చూద్దాం, మరి ఇంకా ముందు ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది. హాఫ్ మ్యాచ్ల కన్నా ఇంకా ఎక్కువ ఐపీఎల్ అయితే అయిపోయింది. ఇంకా అందరు తలా ఒక 4 మ్యాచ్లు 6 మ్యాచ్లు అలానే ఉన్నాయి. 5 మ్యాచ్లు 6 మ్యాచ్లు అంతకన్నా ఎక్కువ లేవు. చూద్దాం మరి ఇంకా ఎన్ని రికార్డులు అయితే క్రియేట్ చేయబోతుంది ఈ ఐపీఎల్ 2024 చాలా స్పెషల్. మరి చూద్దాం ఇంకా ఎన్ని రికార్డులు అయితే రాబోతున్నాయి ముందు.